దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇంటికి తాళం వేసి ఈవినింగ్ టైము ఏదైనా షాపింగ్ కోసమనో ఏదైనా పని మీద బయటికి వెళ్ళి లైట్లైన్ ఆర్పేసి మనము తాళం వేసి బయటికి వెళ్ళి తిరిగి 1-2 గంటల తర్వాత చీకటి పడిన తర్వాత వస్తే మనం తాళం తీసినప్పుడు ఆ రూమ్ అంతా చీకటిగా ఉంటుంది. ఆరు బయట పొలాల్లో కావచ్చు, లైట్లు లేని చోట అంత చీకటిగా ఉంటుంది రాత్రి సమయంలో. ఈ రాత్రి సమయంలో చీకటిగా ఉన్న సమయంలో మనం ఒక బల్బును వెలిగిస్తే అది కాంతివంతంగా ఆ ప్రదేశం అంతయు వెలుగుమయంగా మార్చుతుంది. అది ఎంతో ఆనందకరంగా మనకు ఉంటుంది అని మనం గ్రహించగలం. ఆ వెలుగులో ఏ వస్తువు ఎక్కడ ఉన్నది, రోడ్డు ఎలా ఉన్నది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏవేవి జంతువులు తిరుగుతున్నాయి, ఏవేమి పక్షులు ఉంటూ ఉన్నాయి, ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు స్పష్టంగా కనపడతాయి వెలుగులో. అదే చీకటిలో అయితే మనకేమి కనిపించదండి. అయితే రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి వ్యక్తి, దేవుని బిడ్డగా ముద్రించబడినటువంటి ప్రతి వ్యక్తి ఎలా ఉండాలంటే వెలుగై ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ప్రభువు వారు చెప్తున్నాడండి. వెలుగు ఒక లైట్ కానీ వెలిగిస్తే ఆ చీకటిని పారద్రోలుతుందండి. చీకటితో మనం యుద్ధం చేయవసరం లేదు. సింపుల్గా ఒక లైట్ వేస్తే చాలు, ఆటోమేటిక్గా చీకటి పారిపోతుంది. రక్షించబడిన మనము, విశ్వాసులమైనటువంటి మనము, ప్రభు రక్తంలో కనగబడిన మనము ఏ లోకమునకు వెలుగై ఉన్నామంటండి. ఎందుకంటే మన దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు ఆయనేనండి. ఆయనే వెలుగు, నిత్యమైన వెలుగు ఆయన. ఆయనను ధరించుకున్న మనము కూడా వెలుగు సంబంధులము, చీకటి సంబంధులము కాదండి. వెలుగు సంబంధులం మనము. ఆ వెలుగు మనలో ప్రవేశించింది కాబట్టి మనలో ఉన్నటువంటి చీకటి పొరలు, చీకటి తెరలు చెరిగిపోయి, చీకటి తెరలు పారిపోయి వెలుగు సంబంధులుగా మనం మార్చబడి ఉన్నాము. అందుకే ప్రభువారు అంటున్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగును పొందుకున్న నీవు, వెలిగించబడినటువంటి నీవు ఆ వెలుగును దేదీప్యమానంగా ప్రకాశింపచేయాలండి. ఆ వెలుగును ఇతరులకు నీ వెలుగును కనపరుచుకోవాలి. ఇతరులు నీ వెలుగులో వారి యొక్క చీకటిని ఆరద్రోలుకొని వారు కూడా వెలిగించబడటానికి నువ్వు ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నీ మీద ప్రకాశించాలి, లేవాలి. మృతుల్లో నుండి లే. నీకు ఇచ్చినటువంటి వెలుగును ప్రకాశింపచేయండి ఇతరులకు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ అజ్ఞానపు అంధకారపు పొరల చేత, అజ్ఞానము చేత, చీకటి చేత అనేక మంది ప్రజలు నశించిపోయి ఉన్నారు. ఇంకా బానిసత్వంలో మగ్గి ఉన్నారు, అంధకారంలోనే ఉన్నారు. వారు నరకానికి పాత్రులై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగును పొందుకున్న నీవు, వెలిగించబడినటువంటి నీవు ఈ లోకమునకు వెలుగై ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగును పొందిన ప్రజలారా, ఆ వెలుగును ఇతరులకు ప్రకాశింపచేయండి. ఆ వెలుగు వద్దకు అనేకులను నడిపించండి. నిత్యమైన వెలుగైన యేసు ప్రభువారి వద్దకు అనేకులను మీరు నడిపించబండి. మొదట ముందు మనము దేదీప్యమానంగా వెలగాలండి. కొన్ని లైట్లు మనము చూస్తాం, కొన్ని క్యాండిల్స్ వెలుగుతూ ఆరిపోతూ అసలు వెలుగుదాం వద్దా అని ఆరిపోతూ ఉంటాయి. కొన్ని వోల్టేజ్ లేని బల్బులు చూస్తాం, టక 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 కొట్టుకుంటూ ఉంటాయి. అలా ఉండకూడదండి. మనం నిత్యమైన దేదీప్యమానమైనటువంటి వెలుగు వలె మనము ఉండాలి అని యేసు ప్రభువారు సెలవిచ్చి ఉన్నాడండి. నిత్యమైన వెలుగు మనకు
ఆయన కలుగ చేశాడు కాబట్టి మనము లోకమునకు వెలుగై ఉన్నాము. ఇలాంటి వెలుగును పొందుకున్న మనము అనేకులను వెలిగించాలి, అనేకులను ప్రభు తట్టు త్రిప్పి వెలుగుమయమైనటువంటి జీవితాలుగా వారి మార్చాలి. అనేక మంది చీకటిలోను అంధకారంలోను పడి ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. వారందరి వద్దకు మీరు వెళ్ళి మీ వెలుగును వారికి ప్రకాశింపజేసి నిత్యమైన వెలుగైన యేసు ప్రభువాన్ని పరిచయం చేసి వారి జీవితాలను మీరు వెలిగించండి. వారి కుటుంబాలలో వెలుగులు తీసుకురండి. వారికి మీ వెలుగులు ప్రకాశింప చేయనిచ్చి నిత్యమైన వెలుగు యొద్దకు మీరు నడిపించండి. దేవుడిచ్చే మంచి బహుమానం పొందుకొనండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.